ఎర్ర సముద్ర తీరమున కొంతమంది జనసమూహము నివసిస్తూ ఉండెను. అప్పుడక్కడికి ఒక వార్త చేరెను. ప్రభువైన క్రీస్తు అడవి మార్గంలో వెళ్తూ అక్కడున్న కొన్ని చిన్న గ్రామాలను సందర్శించి వెళ్తున్నారు అని అందరూ చెప్పుకొనిచుండగా, నయోమి అను వృద్ధురాలు తన మనసులో చింతించుచు, ప్రభువా, నీ ముఖ దర్శనము నాకు కలుగుతుందని బహుగా ఆశపడితిని కాని నా ఆశ నిరాశాయను అంటూ ప్రభువుని ఏడుస్తూ ప్రార్థిస్తుంది. అప్పుడే కొందరు వ్యక్తులు ప్రభువు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో ఎలీషా, రూతు అనే దంపతులిద్దరూ అటుగా వెళ్తూ ఉండగా నయోమి వారిని అడ్డుకొని, అమ్మా, నేను కూడా మీతో పాటు వస్తాను. ఆ ప్రభువుని చూడడం నా ధన్యత, నా భాగ్యము అని భావిస్తానమ్మా. ఆ మాటలు విని వాళ్ళంతా కూడా నవ్వుతూ, మా వలనే కావడం లేదు. నీవంత దూరం నడవడం అంటే చాలా కష్టం. ఇంట్లోకి వెళ్ళి ప్రభువు పెరట ప్రార్థన చేసుకునుము. అంతకంటూ ఎవరూ నీకు సహాయం చెయ్యరు. ఆ మాటలకి ఆమె చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్లి మోకరించి ప్రార్థిస్తూ, ప్రభువా, నీ కుమారుడైన క్రీస్తుని నేను చూడడానికి బహుగా ఆరాటపడుచున్నాను. నేనాయన మార్గమునకు వెళ్ళెదను. నాకు సహాయం చెయ్యి ప్రభువా. యెహోవా, నీవు నాకు తండ్రి అయ్యున్నావు. నాకు సహాయం చెయ్యుడి. నేను బహుగా ప్రార్థించుచున్నాను అంటూ నిద్రాహారములు మారి ఉపవాసంతో ప్రభువైన క్రీస్తుని కలుసుకొనుటకు బయలుదేరెను. ముందు బహుజన సమూహము వెళ్ళిరి. ఆమె వారిని దాటుటకు శక్తిహీనురాలై ఉండెను. అంత బలము లేక ఆమె నిదానముతో ప్రభువుని చేరుటకు వెళ్ళెను. ఆమెలా ముందుకు సాగుతూ ఉండెను. ఉపవాస ప్రార్థన చేయిచు, ప్రభువా, నేను నిన్నొక్కటే అడిగియున్నాను. ప్రభువైన క్రీస్తుని చూసేంత వరకు నా ప్రాణాన్ని తృప్తిపరచకుము. నేనాయనని చేరుకొనిన ఎడల నేను నీ రాజ్యము చేరెదను. అప్పటి వరకు నన్ను బలముగా మార్చుము అని ప్రార్థన చేయిచు ముందుకు సాగెను. 4 దినములు గడిచెను. ఆమె ఉపవాసమున్నప్పటికీ ప్రభువైన క్రీస్తు ఆమెకు ఏమీ కాకుండా ఆమెను ముందుకు నడిపించెను. దానినంతా చూస్తున్న సాతాను, ఓయ్ వృద్ధురాలా, ప్రభువైన క్రీస్తు వద్దకు చేరుటకు నీకు బహుగా ఆశగా ఉన్నదే. నేను నిన్ను ప్రభు వద్దకు చేరనివ్వను అని తన మార్గాన్ని మార్చేందుకు సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రకారమే ఆమె మార్గమధ్యంలో ఒక పెద్ద నది కలిగేలా చేస్తాడు. బహుదుఃఖముతో బాధపడుతూ, ప్రభువా, నేను నీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. నిన్ను చేరుటకు ఆశపడుచున్నాను. సాతాను నన్ను శోధించుచున్నాడని నాకు తెలియను. నేను ఈ నదిని దాటుటకు నాకు సహాయం చెయ్యి ప్రభువా అంటూ ప్రార్థన చేయిచూ ఉండగా ఆ ప్రార్థన అన్నిటినీ సాతాను ఆపుతూ, ఈ వయసులో నీకు ప్రార్థన అవసరమా? ప్రభు వద్దకు చేరాలని ఆశ ఎందుకు? నీ వలన మరికొందరు ప్రభువుని చేరుటకు ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాన్ని త్రుటిలోనే నేను విడిపోయేలా చేస్తాను అని తాను పలుకుతూ ఉంటాడు. నయోమి ప్రభువు మీద నమ్మకముంచి ఆ నదిలో దిగి నడుచుచూ ఉండెను. అప్పుడు సాతాను అక్కడ నీటి సుడిగుండాలు రప్పించి ఆమెను మునిగిపోయేలా చేసెను. నయోమి పెద్దగా కేకలు వేయిచు, ప్రభువా, నన్ను కాపాడు. నేను నీ సన్నిధికి చేరెదను. నేను నన్ను కాపాడు ప్రభువా అంటూ బహుగా కేకలు వేయిచుండెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై ఆమె చెయ్యి పట్టి పైకి లేపెను. ప్రభువు ముఖదర్శనం చూచి నయోమి చాలా సంతోషపడుతూ, ప్రభువా, ఈ క్షణం నా ప్రాణము ఆశ చెందినట్టుగానే తృప్తి పొందినది. ప్రభువా, నిన్ను చూస్తే నాకు బహు సంతోషముగా ఉండెను. నయోమి, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. నీవిక తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళు. అలాగే దారి మధ్యన నువ్వు తినటానికి నేను నీకు బహుగా ఆహారం సిద్ధపరిచి ఉన్నాను. నీవు సంతోషంగా వాటిని స్వీకరించి వెళ్ళు అని పలికెను. ఆమె సంతోషంగా అక్కడి నుండి వెళ్ళినది. ఇక ప్రభువైన క్రీస్తు సాతాను వద్దకు చేరి సాతానుతో, సాతానా, నీవెందుకు ఆమెను శోకించాలని ప్రయత్నించావు? ఆమె నీకు సాక్షి బిడ్డగా ఉండుటకు నాకు అస్సలు ఇష్టం లేదు ప్రభువా. నేను నాశకరమైన క్రియలు మాత్రమే చేయదును. ఎవరు ఏమి పలికినరో నేను వాటిని మాత్రమే చేసేదను. ఇక నువ్వు సెలవు తీసుకున్నట్టుకు సిద్ధంగా ఉండు అంటూ ప్రభువైన క్రీస్తు
సాతానును గద్దించి అంతం చేసెను. ఆ తర్వాత ప్రభువు తిరిగి తన యాత్రను మొదలుపెట్టెను. బహుజనము చేరి వారిని ఆశీర్వదించి తండ్రి పేరట వారికి ప్రార్థన చేసి స్వస్థపరిచెను. ఇది ఇలా ఉండగా తన ఇంటికి తిరిగి వెళ్లిన నయోమి చాలా సంతోషముతో ప్రభువు ముఖదర్శనం చూసెనను అని వారి ఇరుగు పొరుగు వారితో చెప్పుకొనుచుండగా వారందరూ ఆశ్చర్యంతో, మేము ప్రభువు వద్దకు చేరుటకు అవకాశం లేకపోయినా నీవు ఎలాగ ప్రభువుని చూసితివి? నీవు అబద్ధమాడుచుంటివి. ప్రభువైన క్రీస్తుని చూచుట చాలా ఆటంకాలతో కూడినది. వృద్ధురాలువైన నీవు ఎలాగ ప్రభువుని చేరగలవు? అంటూ ఆమెను కించపరిచి మాట్లాడెను. ఆమె కన్నీటితో, ప్రభువు వద్ద చేరుటకు మనకి కావలసినది విశ్వాసము మాత్రమే. మీరు విశ్వాసముతో ప్రార్థన చేసి ప్రభువుని చేరుడి. నన్ను సాతాను వలె ఇలా శోధించవలదు అని పలికెను. ఆ మాటలకి వాళ్ళు, ఆమె అబద్ధము చెప్పుటే కాక మనల్ని సాతాను అని సంబోధించుచున్నది. ఇలాంటివారు బహుగా పెరిగిన ఎడల ప్రభువు నామమును హెచ్చింపబడదు. ఈమెను నిజము చెప్పేంతవరకు శోధింపుము అని వారిలో వారు చెప్పుకొనిచుండిరి. ఆమె బహుగా ఆశ్చర్యపోతూ, మీరిలాగా మాట్లాడుచున్నారంటే ఈ మాటలు మీరు పలుకుటలేదు, సాతాను పలికించుచున్నది. సాతాను, నీవు ఈ జనమ నుండి బయటకు వెళ్ళుము, నేను ప్రభువు పేరట ప్రార్థన చేయుచున్నాను అని గట్టిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టెను. ప్రభువా, సాతాను శోధించుచున్నది. ప్రభువా, నీవు నా మొరని ఆలకించి సాతానుని తొలగించుము. ఈ జనుల కళ్ళను తెరువుము. నిన్ను నేను బహుగా ప్రేమించి కన్నీటితో ప్రార్థన చేయుచున్నాను ప్రభువా అని పదే పదే ప్రార్థన చేయగా వారిలో దాగి ఉన్న సాతాను బయటకు వచ్చెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షమై, మీలో దాగి ఉన్న సాతాను బయటకు పారిపోయాను. ఇక మీదట మీరు భయపడకూడదు. నా మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయండి. ఆ మాటలకు సాతాను, జనులారా, ప్రభు వద్ద ఏమి ఉన్నది? ఆయన వద్ద ఏమీయూ లేదు. నేను లోకంలో ఉన్న ప్రతిదీ మీ కళ్ళకు ఇంపుగా ఉండేలా చేసేదను. మీరు ప్రతిదానిని ఆస్వాదించేలాగా నేను చేసేదను. నా వద్దకి రండి. సాతానా, నీవెలా నా దగ్గర చేరి ధైర్యంగా మాట్లాడగలవు? నీవు మర్యాదగా చెప్పుము, లేదా నా కోపాగ్ని జ్వాలలు నీవు అంతమైపోదు. ఆ మాటలకు సాతాను పెద్దగా నవ్వుతూ, ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న ప్రజలలో ఎవరైనా కన్నీటి ప్రార్థన చేసిన ఎడల నేను వారిని విడిచిపెట్టి వెళ్ళెదను. సాతాను అలా పలికిన పిమ్మట వాళ్ళందరూ కూడా ప్రభువు పేరట కన్నీటి ప్రార్థన చేయటం మొదలుపెట్టెను. సాతాను కన్నీటి ప్రార్థన అనే వరదలో కొట్టుకుని పోవచ్చు, పెద్ద పెద్దగా కేకలు వేయచూ అంతమైపోయెను. ఆ క్షణమున వాళ్ళందరూ కూడా సంతోషముతో ప్రభువుని ఆరాధించుచూ ఉండెను. ప్రియులారా, నయోమి ప్రార్థన కారణంగా మీకు నా ముఖదర్శనం కలిగింది. ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం మీతోనే ఉండే ఎడల సాతాను మీ వద్దకు చేరదు. మీరు ఎదుటివారిని దూషించకుడి, వారి తప్పిదాలు వెతుకుటకు ప్రయత్నించండి. అవన్నీ సాతాను పనులు. మీరు మంచిని చేయక చెడు కోసం ప్రయాసపడితే అవి కూడా సాతాను క్రియలే. ఆ సమయంలో మీరు మీ నోటిని అడ్డు చేసుకుని ప్రార్థన చెయ్యండి. ఆ క్షణంలో సాతాను మీ వద్ద నుండి పారిపోతాడు. ఆ మాటలకి వాళ్ళందరూ కూడా సరే ప్రభువా అంటూ కేకలు వేయిచూ ఆయనను గనపరిచెను. ప్రభువైన క్రీస్తు వారిని ఆశీర్వదించి వారితో, నేను ఒజేలియే ప్రాంతానికి వెళ్ళెదను. నా శిష్యులుగా ఉంటూ మీలో ఎవరైనా వచ్చిన ఎడల నేను వారిని శిష్యులుగా స్వీకరిస్తాను. అక్కడున్న వృద్ధులందరూ కూడా, మేము వస్తాము ప్రభువా, మేమొస్తాం ప్రభువా, మేమొస్తాం ప్రభువా అంటూ కేకలు వేయటం మొదలుపెట్టెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు, మీ అందరినీ చూసి నాకు బహు సంతోషంగా ఉంది. కానీ యవ్వన కాలం నా యువకులు నాకు కార్యమోయటం లేదు. యవ్వన కాలం వృధా చేసుకొనక నన్ను అనుసరించండి అంటూ యువకులతో చెప్పగా అక్కడున్న యవనస్తులందరూ కూడా ప్రభువుతో వెళ్ళుటకు సిద్ధమాయెను. ప్రభువు వారితో కలిసి పడవ ప్రయాణమై ఒజలియా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సువార్తను ప్రకటించుచూ ఉండగా బహు జనసమూహము అక్కడ చేరి వారి యొక్క వ్యాధులకు స్వస్థత కోరుచూ ప్రభువుకి ప్రార్థన చేయగా వారు కోరుకున్న విధముగా జరిగెను. అక్కడ మరికొందరితో కూడి ప్రభువు గొప్ప కార్యములు చేసి
ఆ గ్రామాన్ని బహుగా దీవించి అక్కడి నుండి మళ్ళీ మరికొందరు సైన్యం యెరూషలేము గ్రామానికి చేరెను. అలా ప్రభువు అక్కడున్న ప్రతి గ్రామాన్ని చేరుతూ అక్కడ ప్రజలకు సువార్త ప్రకటించుచు వారి యొక్క వ్యాధులను తొలగించి బలపరచుచూ ఉండెను. అందరూ చెప్పండి, ప్రభువైన క్రీస్తు నామంలో మన వ్యాధులన్నీ కూడా తొలగిపోవును, ఆమెన్. అలాగే నయోమి నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, తను బహుగా నమ్మిక ఉంచి ప్రార్థన చేసిన కారణంగా ప్రభువు ఆమె పట్ల కార్యము చేసెను. ప్రభువు దీవెన పొందుటకు మనం చెయ్యాల్సింది ఆయనపై నమ్మకముంచి ప్రార్థన చేయుట ఒక్కటే. ప్రభువు దీవెన. గలిలయ ప్రాంతంలో మత్తయి అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండెను. ఆమె పేరు మేరీ. మేరీ చాలా తెలివైన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉన్న అమ్మాయి. తల్లి లేకపోయినా అల్లారు ముద్దుగా పెంచాడు మత్తయి. కాని ఆయనకు ఒక్కటే బాధ, కుమార్తెకు వివాహం జరిపించలేకపోతున్నాను అని. ప్రతిరోజు ఆ దేవుని సన్నిధిలో దాని గురించే మొరపెడుతూ ఉండేవాడు. ఆ రోజు ఆదివార సమయం పూర్తయిన తర్వాత కూడా మందిరంలోనే కూర్చొని చాలా బాధపడుతూ, ప్రభువా, నా కుమార్తె విషయంలో నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ఎంతకాలమో వేచి ఉండాలి ప్రభువా. త్వరగా నా కుమార్తెకు వివాహం జరిగితే అది చూసి పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను ప్రభువా. నీవే దారి చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అని ప్రార్థన చేయుచున్న పిమ్మట మత్తయ్య తన వ్యాపారానికి వెళ్తాడు. అతను స్వయంగా కుండలు తయారు చేస్తూ ఉండగా కయీను అనే వ్యక్తి అక్కడికి వచ్చెను. మత్తయ్య అని మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వేసవి సమయం వస్తుంది కావున పలుచోట్ల మేము జనులు తాగుటకు నీటిని ఉంచుదామని నిర్ణయించుకొని మాకు 50 కుండలు కావాలి. ఆ మాటలకి మత్తయ్య సంతోషపడుతూ, సిద్ధంగా ఉన్నాయి, తీసుకుని వెళ్ళండి అని చెప్పెను. ఆ మాటకు వచ్చిన వ్యక్తి సరే అని కుండలు లెక్కపెట్టి చూడగా అందులో 45 కుండలు మాత్రమే ఉండెను. ఇందులో 5 కుండల లెక్క సరిగా లేదు. 5 కుండలు మీరు చేసివ్వగలరా? నాయనా, కుమారా, నువ్విలా సరాసరి వెళ్ళినచో మా ఇల్లు నీకు కనబడుతుంది. అక్కడ నా కుమార్తె ఉంటుంది. తన దగ్గర 5 కుండలు తీసుకొని రండి. కయీను సరే అని చెప్పి అక్కడి నుండి మత్తయ్య ఇంటికి బయలుదేరుతాడు. లోపల ఎవరున్నారు అంటూ పిలిచెను. లోపల ఉన్న మేరీ బయటకొచ్చి ఏం కావలెను అని అడగగా, మీ తండ్రి కుండల కొరకు నన్నిక్కడికి పంపించారు. ఆమె అతనికి ఏవైతే కావలెనో వాటిని ఇచ్చి పంపించెను. వాటిని తీసుకుని అతను తిరిగి మత్తయ్య దగ్గరికి వెళ్లి మిగిలిన వాటిని కూడా బండిపై పెట్టుకొని అతనికి డబ్బులిచ్చి తన గ్రామానికి ప్రయాణమయ్యెను. గ్రామానికి వెళ్లిన పిమ్మట పలుచోట్ల మంచినీటి కుండలను ఏర్పాటు చేసెను. దాని ద్వారా వారి దాహాన్ని తీర్చుకొనుటకు అవకాశం కలిగెను. అలా రోజులు గడుస్తూ ఉండెను. కయీను తండ్రి దావీదు అతని వద్దకు వచ్చి వివాహం గురించి మాట్లాడుతూ, ప్రభువైన క్రీస్తు తనకు సరైన స్త్రీని జతపరిచెను అని చెప్పి అక్కడ్నుండి వెళ్లిపోయెను. ఒకరోజు కయీను కొన్ని కుండల కోసమని మత్తయ్య వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ మత్తయ్య పరలోకమునకు చేరినని విషయం తెలుసుకుంటాడు. ఆ విషయం విని కయీను చాలా దుఃఖపడెను. అతని కుమార్తె మాత్రం కుండలు తయారు చేస్తూ ఉండెనని తెలుసుకుని మరింత బాధపడుతూ తన మనసులో ప్రభువుతో ఇలా మాట్లాడెను. ప్రభువా, తండ్రిని దూరం చేసి ఆమెను కష్టపెడుతున్నా. తన జీవితంలో సంతోషాన్ని నింపు నా తండ్రి. అలా ఆ రోజు రాత్రి సమయం అతను నిద్రించి ఉండగా ప్రభువైన క్రీస్తు దర్శనమిచ్చి, కుమారా, కయోను, నువ్వు మేరీని వివాహం చేసుకొనుము. ఆమె బుద్ధిగలదై ఉండెను. మీ జీవితం బహుళ అభివృద్ధి పరిచయం అని ప్రభువు చెప్పెను. ఇక మరుసటి రోజు తన తండ్రితో జరిగిన విషయం చెప్పిన తర్వాత ఆమెతో వివాహం నిశ్చయించమని అడిగెను. ఇక కొన్ని దినములలోనే వారిరువురికి కూడా వివాహం జరిగెను. వారు ప్రభువు మందిరంలోనికి వెళ్లి ప్రార్థన చేయిచూ ఉండగా, నేను ప్రార్థన చేయుటకు అస్సలు ఇష్టపడను. ప్రభువైన క్రీస్తు నా తండ్రిని నా నుండి దూరం చేశాడు. ఇక నేను ఎలాగా ఆయన కొరకు ప్రార్థన చేయుదును? ఈరోజు ఈ దినము కోసం నా తండ్రి ఎంతగానో వేచి చూశాడు, కాని ఆ కోరిక నెరవేరకుండానే ప్రభువు సన్నిధికి చేరెను. పరలోకం చేరుట గొప్ప కార్యం. ప్రభువైన క్రీస్తు మనల్ని భూమి మీదకి పంపించి తన కార్యము మనచేత నిర్వర్తించిన తర్వాత
మళ్ళీ తిరిగి అతని వద్దకు పిలిచినా ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉండును. ఆ విషయం గురించి మనం ఎందుకు చింతించవలను? ఏ సమయం నందు ప్రభువు ఏది చెయ్యాలో అది చేయను. నీతో వివాహం నిశ్చయించటం ప్రభువైన క్రీస్తు నాకు నన్ను దర్శించి తర్వాత నిన్ను జతపరిచెను. అట్టి క్రీస్తు గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఆ మాటలకి మేరీ చాలా బాధపడుతూ అక్కడే మోకరించి కన్నీటితో ప్రార్థన చేసెను. ప్రభువా, నేను నిన్ను దూషించియున్నాను. సాతాను నా చేత పలికించిన మాటలను మీరు క్షమించివేయుడి. మా జీవితములను బహుగా వృద్ధిపరచుడి. మేము మీ కొరకు వేచియున్నాము ప్రభువా అంటూ మోకరించి ప్రార్థన చేసెను. మేరీ ప్రార్థనకు ప్రభువు సంతోషించెను. ఆ సమయమున సాతాను ప్రభువు వద్దకు వచ్చి, ప్రభువా, మేరీని చూసి మీరు బహుగా సంతోషించుచున్నారు. కాని నిన్ను నమ్మిన నీ కుమారులు వివాహం జరగగా ఒంటరి జీవితాన్ని గడుపుచున్నారు. అట్టి ప్రాణమును మీరు ఎలా తృప్తిపరచుదురో? సైతానా, అట్టివారు నువ్వు హింస పెట్టదవని నాకు బాగా తెలుసు. కాని ఏ సమయంలో ఏది జరుగునో ఖచ్చితంగా వారికి ఆ సమయంలో నేను వాటిని అందించదను. ఆ సమయంలో వారు బహుగా సంతోషించి నాకు ప్రార్థన చేస్తారు. లేదు ప్రభువా, కొందరు మాత్రమే ప్రార్థన చేస్తారు, మిగిలిన ఎవ్వరూ చెయ్యరు. అయినా నాకెందుకు ప్రభువా, నేను వెళ్తున్నాను అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కయూనికి కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వారితో పాటు కలిసి అతను ప్రార్థనకి దూరమవుతాడు. వాళ్ళందరూ కూడా ప్రార్థనాపరులు. కాని ప్రభువుకు ప్రార్థన చేయటం మానేస్తారు. వారు ప్రార్థన చెయ్యకపోగా మద్యానికి బానిసలవుతారు. ఒకరోజు ఆ విషయం గురించి మేరీ, ఏమండి, మీరు ప్రార్థన చేయకుండా ఉంటున్నారు. ప్రభువు మనల్ని బహుగా దీవించియున్నాడు కదా. ఆయనకు మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సమయాన్ని ఆయనకు ఇవ్వాలి కదా. మీరెందుకు ప్రార్థన చేసుకోవడం లేదు? రాత్రి సమయంలో ఆలస్యంగా ఇంటికొస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదండి. నువ్వు నన్ను ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ నన్ను అడగద్దు. నువ్వు నన్ను ప్రశ్నలు అని అడిగిన ప్రతిసారి నీ మీద నాకు కోపం వస్తుంది. కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ మాటలకి భార్య చాలా బాధపడుతుంది. అక్కడ్నుండి వెళ్ళిపోతాడు తను. ఆమె అక్కడే మోకరిల్లి ప్రార్థిస్తూ, ప్రభువా, మమ్మల్ని నీవు బహుగా దీవిస్తావని చెప్పియున్నావు. కాని ఇప్పుడు నా భర్త నిన్ను వీడి ఉన్నాడు. ఆయన మునుపటిలాగే నీ సన్నిధికి వచ్చేలాగా చెయ్యి ప్రభువా అంటూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కయీను తన స్నేహితులతో మద్యం సేవిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ సాతాను నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు స్నేహితులు, ఆ ప్రభువుకు విరోధులు. వీళ్ళ సంగతి ఆ ప్రభువు ఇక మర్చిపోతాడు. వీళ్ళందరినీ నా మార్గంలో నడిపించే నరకానికి తరలిస్తాడు. ఇక ప్రభువు వీళ్ళను విడిచిపెడతాడు అని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రభువు అక్కడ ప్రత్యక్షమై, సైతానా, నువ్వు చాలా పొరపాటు పడుతున్నా. నువ్వు చేసిన పాపక్రియలను వారి మీద రుద్దుతున్నా. నువ్వెప్పుడూ మరిచిపోతూ ఉంటావో గుర్తుపెట్టుకో. జనులు నన్ను విడిచినను నేను మాత్రం వారిని విడువను. ప్రేమతో వాళ్లకు వాత్సల్యాన్ని చూపించే ప్రభువుని నేను. ఎందుకు ప్రభువా నువ్వు వారి మీద ఇంత ప్రీతి కలిగి ఉన్నావు? వాళ్ళు నీ మాట వినరు కదా. వారిని విడిచిపెట్టము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సాతాను ప్రభువుకు కోపం తెప్పించే మాటలు మాట్లాడిన వెంటనే ప్రభువు సాతానును తరిమి కొట్టెను. తరువాత ప్రభువు వారి ముందు ప్రత్యక్షమై ఇలా మాట్లాడెను. ప్రియులారా, నేను మిమ్మల్ని శిక్షించుటకు 1 నిమిషము పట్టదు. కాని నేను శిక్షించిన ఎడల మీ మార్గము ఎటుపోవునో మీకు తెలుసు కదా. మీరందరూ సైతానుకు బందీగా మారి నరకానికి వెళ్ళుటకు సిద్ధపడి ఉన్నారు. నేను మీకు మరొక గొప్ప అవకాశం ఇస్తున్నాను. మీరు సాతాను క్రియలు వదిలిపెట్టి తిరిగి నా మార్గముకు రండి. ప్రభువు మాటలు విని వాళ్ళు చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటారు. ప్రభువు దర్శనాన్ని చూసి ఆనందపడుతూనే, ప్రభువా, మీరు చెప్పింది నిజం. మేం సాతాను బంధకంలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని విడిపించు. ఇక మీదట మేము ఎన్నడూ కూడా తప్పు చెయ్యం ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటారు. ప్రభువు వారిని దీవించి అక్కడ నుండి మాయమైపోతారు. ఇక వాళ్ళందరూ కూడా ఆ రోజుటి నుండి మారు మనసు పొంది
ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయిచూ ఉంటారు. అప్పుడు సాతాను వారిలోకి ప్రవేశించి వాళ్ళ ఆలోచనను మారుస్తూ ఉంటాడు. ఎందుకు మీరు ఇక్కడ ప్రార్థన చేయుచున్నారు? వెళ్ళి ప్రశాంతంగా మద్యం తీసుకుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులతో తిరుగుట ఎంత బాగుంటుంది. మనకు నచ్చినట్టు మనం ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకెక్కడ కూర్చొని ప్రార్థన చెయ్యాలి అని మాటలన్నీ కూడా సాతాను వాళ్ళల్లో వాళ్ళకే కల్పిస్తాడు. కాని వాళ్ళు సాతాను మాటలు వినకుండా బలంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వారితో పాటు స్త్రీలు అనగా వారి భార్యలు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. సాతాను ఆ ప్రార్థన ముందు అతను జయించలేక అక్కడుండి మాయమైపోతాడు. ఇక భర్తలందరూ కూడా సాతాను క్రియలు వదిలిపెట్టి మళ్లీ తిరిగి ప్రభువు వద్దకు చేరుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషపడతారు. సాతాను మాత్రం ఎప్పటికైనా మిమ్మల్ని నేను మళ్లీ నరకంలో పడేలా చేస్తాను, అప్పుడు ప్రభువు మిమ్మల్ని కాపాడడానికి రాడు అంటూ నవ్వుకుంటూ అక్కడ్నుండి మాయమైపోతాడు. సాతాను మాటలు వింటున్న ప్రభువు కూడా నవ్వుతూ, నీ క్రియలు ఎప్పటికీ పనిచేయవు సైతానా. నీవెప్పటికీ నాకంటే బలహీనుడవే. మళ్ళీ మళ్ళీ తెలుసుకునే సమయం వస్తూనే ఉంటుంది అంటూ పెద్దగా చెప్తాడు. సాతాను ఆ మాటలన్నీ దూరంగా వింటూ భయపడుతూ దూరంగా వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.